హాయ్ వణక్కం ఆదాబ్ అభివందనం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం. పర్సనల్ యుద్ధంలో ఛాంపియన్ గా నిలిచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుని అక్షరాల ఆ ₹1,00,000 సొంతం చేసుకోవడానికి ముందుగా ఇవాల్టి మన ముందుకు వచ్చేసారు 5 చిచ్చర పిడుగులు. మరి ఇవాల్టి ఈ కాంపిటీషన్ లో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఆడి గెలిచేదెవరో తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ ది చార్మింగ్ చేసింగ్ ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ శ్రీకాకుళం నుంచి లిఖిత వాళ్ళ మదర్ ప్రమీలాదేవి గారితో. ప్రమీలాదేవి గారు నమస్తే అండి. నమస్తే. హలో లిఖిత. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? 9th క్లాస్. 9th క్లాస్. అమ్మా మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. లిఖిత ఎలా ఉంటుంది ఇంట్లో? చాలా బాగుంటుంది, బాగా చదువుతుంది. లిఖిత పేరు చాలా బాగా పెట్టారండి. ఎవరిది ఐడియా? ఎవరిది? వాళ్ళ డాడీది. అవును, నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుంది మరి లిఖిత? గుడ్. ఏంటి నీకు బాగా ఇష్టం సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. ఇంగ్లీష్ బాగా ఇష్టం. పెద్దగా ఏమవుతావు నువ్వు? డాక్టర్. ఆల్ ది బెస్ట్ అమ్మా నీకు. మన రెండో పార్టిసిపెంట్ ఏలూరు నుంచి జెస్సీ పవర్స్ వాళ్ళ మదర్ నిరీక్షణ గారితో. నిరీక్షణ గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో జెస్సీ పవర్స్. హాయ్. ఏ ఊరు? ఏలూరు. ఏ ఊరు? ఏలూరు. ఎందుకు ఇన్నిసార్లు అడిగాను? ఎందుకంటే ఆ ఊరు పేరు అలా వినడం నాకు చాలా ఇష్టం కాబట్టి. ఏ క్లాస్ చదువుతున్నావు నాన్న? 7th క్లాస్. 7th క్లాస్. ఏ స్కూల్? శ్రీ చైతన్య ఒలింపియాడ్ స్కూల్. వెరీ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. అండ్ హౌస్ పవర్స్ అట్ హోమ్ ఎలా ఉంటాడు? సాఫ్ట్ గా ఉంటాడండి. పెద్దగా ఏమవుతావు? ఐఏఎస్. ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతావు. ఎందుకని? సోషల్ సర్వీస్ చేయాలని. ఆల్ ద బెస్ట్ నాన్న నీకు. మన మూడో పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి సాత్విక వాళ్ళ మదర్ సునీత గారితో. సునీత గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో సాత్విక. హలో సార్. చాలా చక్కటి పేరు సాత్విక. థ్యాంక్ యూ సార్. సాత్విక అంటే సైలెంట్ గా ఉండండి. అంతేనండి. ఇంట్లో కూడా కొంచెం అల్లరి చేస్తుంటుంది. కొంచెం అల్లరి చేస్తుందా? అంటే అమ్మకి కొంచెం అల్లరి చేస్తానని చెప్పమని చెప్పావేంటి? నీ హాబీస్ ఏంటమ్మా? రీడింగ్ బుక్స్, సీయింగ్ టీవీ, నెట్ బ్రౌజింగ్. నెట్ బ్రౌజింగ్. గుడ్. మరి ఎలాంటి బుక్స్ చదువుతుంటావు? సిలబస్ కి సంబంధించిన బుక్స్. అంతే. అది హాబీగా చదువుతుంటావు. ఏదో స్కూల్ కి వెళ్ళా కదా సరదాగా, పాపం అమ్మ వాళ్ళు జాయిన్ చేశారు కదా వాళ్ళ కోసం అలా సరదాగా చదువుతుంటావు. అంతేనా? పెద్దగా ఏమవుతావు నువ్వు? డాక్టర్. వెరీ గుడ్ అమ్మా. ఆల్ ది బెస్ట్ యూ. మన నాలుగో పార్టిసిపెంట్ నెల్లూరు నుంచి ధనుష్ వాళ్ళ మదర్ లీలావతి గారితో. లీలావతి గారు నమస్కారం అండి. నమస్కారం. హలో ధనుష్. ఏ క్లాస్ నాన్న? 9th క్లాస్. ఏ స్కూల్? సాయి విద్యానికేతన్. సాయి విద్యానికేతన్. గుడ్. ఏంటి హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, ప్లేయింగ్ క్రికెట్. సినిమాలు చూస్తుంటావు మరి? ఎవరు నీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబా. నీ పేరు ధనుష్ కదా? ధనుష్కి రజనీకాంత్ ఇష్టం అనుకున్నాను, కానీ ధనుష్కి మహేష్ బాబు ఇష్టం అట. అంటే ఈ ధనుష్కి తెలుసా నీకు ధనుష్ ఎవరు? ఎవరు? రజనీకాంత్ అల్లుడు. ఏమో అల్లరి చేస్తుంటారు ఇంట్లో? అదిగో అమ్మ కొంచెం తడబడుతున్నారు. చెప్పనా వద్దా? చెప్పరు. పర్లేదు చెప్పేసి ఏం పర్లేదు చెప్పండి. ఎలా ఉంటాడు ఇంట్లో? కామ్గానే ఉంటాడా? అవునా? మీరు నవ్వుతుంటే వెనకాల ఏదో దాగుందో నాకు అర్థమవుతోంది. చెప్పండి పర్లేదు. కొద్దిగా అల్లరే చేస్తాడు. అది వస్తున్నాయి నిజాలు, మెల్లి బయటకు వస్తున్నాయి అనమాట. సో కొంచెం అల్లరి చేస్తాడు. మరి చదువు విషయంలో ఎలా ఉంటాడు? బాగా చదువుకుంటాడు. మీకు హెల్ప్ చేస్తాడా? చేస్తాడు. సో ధనుష్ నువ్వేమవుతావు పెద్దయ్యాక? ఐఏఎస్. వెరీ గుడ్ నాన్న. ఆల్ ది బెస్ట్ యూ.
శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ హైదరాబాద్ శ్రీరమణి వాళ్ళ మదర్ లక్ష్మి గారితో లెట్స్ వెల్కమ్. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం. హలో శ్రీరమణి. హాయ్ సార్. లాంగ్ హెడ్ టాల్ శ్రీరమణి. కింద హీలు స్టూల్ ఏమైనా ఉందా ఏంటి? లేదు సార్. లేదా? ఎలా ఎంత హైట్ ఎలా అయ్యావు నువ్వు? టెన్షన్స్ తీసుకోండి సార్. టెన్షన్స్ తీసుకుంటే హైట్ పెరగరు. అవునా? ఏంటి అలా కూడా ఉంటుందా? ఇప్పుడే తెలిసింది. షటిల్ లేకపోతే టెన్నిస్ ఆర్ బాస్కెట్ బాల్ అంటే ఆడుతుంటావా? షటిల్ ఆడతాను. షటిల్ ఆడుతూ ఉంటావు. సో బాగా షటిల్ ఆడి ఆడి స్ట్రెచ్ అయిపోయావు అనమాట. అలా వెరీ గుడ్. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 9th క్లాస్. 9th క్లాస్. ఏ స్కూల్? మదర్ తెరిసా హై స్కూల్. అమ్మా మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీరు ఎలా ఉంటుంది శ్రీరమణి ఇంట్లో మీతో? కామ్ గా ఉంటుంది. కామ్ గా ఉంటుందా? చక్కగా. బట్ ఇక్కడ బాగా చక్కగా మాట్లాడేస్తుంది ఏంటి? వాట్ ఇస్ యువర్ అంబిషన్ ఇన్ లైఫ్? నాట్ యెట్ డిసైడెడ్. ఇంకా ఏం డిసైడ్ అవ్వాలా? నువ్వు ఎలాగో టెన్షన్ తీసుకోవు కదా, ఇంకో 3-4 ఇంచులు పెరిగిపోదు కానీ ఈ గ్యాప్ లో అయితే. సో మరి చెప్పు, నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? బుక్స్ చదువుతాను సార్. బుక్స్ చదువుతుంటావు. నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? సోషల్. సోషల్. అమ్మో, సోషల్ ఇష్టమా? సోషల్ ఇష్టపడాలంటే చాలా చాలా కష్టమైన విషయం, అవునా కదా? బట్ నీకు చాలా ఇష్టం సోషల్. సార్ బాగా చెప్తారు. మరి ఆల్ ది బెస్ట్ అమ్మా నీకు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఫెంటాస్టిక్ 5 ఈ రౌండ్ లో నేను మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే కనుక 10 పాయింట్స్, తప్పైతే -5. మీకు గనక ఆన్సర్ తెలియకపోతే అమ్మ దగ్గర నుంచి లైఫ్ లైన్ తీసుకోవచ్చు. ఓకేనా? అండ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు కాన్ఫిడెంట్ గా లేము అనుకుంటే పాస్ చేయొచ్చు. రెడీయా లిఖిత? మన సోలార్ సిస్టమ్ లోని ఈ 4గింటిలో అతి చిన్న ప్లానెట్ ఏది? మన సోలార్ సిస్టమ్ లోని ఈ 4గింటిలో అతి చిన్న ప్లానెట్ ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ జూపిటర్, బి నెప్ట్యూన్, సి మెర్క్యూరీ అండ్ డి వీనస్. ఐ థింక్ ఇట్స్ నెప్ట్యూన్. నెప్ట్యూన్ అనుకుంటున్నావు? అమ్మని అడుగుతావా? అమ్మా తెలియదు. అమ్మకి ఐడియా లేదట. ఏం చేద్దాం? నెప్ట్యూన్ చెప్తావా, పాస్ చేస్తావా? పాస్ ద క్వశ్చన్. కాన్ఫిడెంట్ గా లేవా? నో. ఓకే లిఖిత, పాస్ అంటున్నావు కాబట్టి పాస్ చేసేసాను. ఇప్పుడు గెస్ట్ నెప్ట్యూన్. లిఖిత, నువ్వు పాస్ చేసి చాలా మంచి పని చేసావు. బికాస్ నెప్ట్యూన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఈ 4గింటిలో మెర్క్యూరీ ఈస్ ద స్మాలెస్ట్. జెస్సీ పవర్స్, షో మీ యువర్ పవర్. ఒక కబడ్డీ టీంలో ఎంతమంది ఆటగాళ్లు ఉంటారు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ 6, బి 7, సి 11 అండ్ డి 13. మదర్ని అడగాలనుకుంటున్నాను. మదర్ని అడగాలనుకుంటున్నావు? నువ్వేమైనా అనుకుంటున్నావా వీటిలో ఏదని? 7 అనుకుంటున్నావు, కానీ అమ్మని అడగాలనుకుంటున్నావు. అమ్మా ఐడియా లేదు సార్. అమ్మకి ఐడియా లేదట. పవర్స్, ఏం చేద్దాం? 7 ఫిక్స్. ఓకే, నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి ఆప్షన్ బి 7 ఫిక్స్ చేస్తున్నాను. అండ్ బి 7 ఈస్ రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. రెడీ సాత్విక? రెడీ అమ్మా? ఈ 4గింటిలో 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియాలో లేని స్టేట్ ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ అరుణాచల్ ప్రదేశ్, బి నాగాలాండ్, సి త్రిపుర అండ్ డి జార్ఖండ్. జార్ఖండ్. పక్కానా? పక్కా. అడగాల అమ్మని? ఆన్సర్ కన్ఫర్మ్ అదే. ఓకే సరే, మరి ఆప్షన్ డి ఫ్రీజ్ చేస్తున్నాను. జార్ఖండ్. సాత్విక, ఆప్షన్ డి జార్ఖండ్ నువ్వు చెప్పినట్టు కరెక్ట్ ఆన్సర్. అండ్ 10 పాయింట్స్ టు యు. ధనుష్ రెడీయా? మహాభారతం ప్రకారం యక్ష ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది ఎవరు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ యుధిష్ఠిరుడు, బి భీముడు, సి అర్జునుడు, డి సహదేవుడు. యుధిష్ఠిరుడు. ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు. నువ్వు అంత కాన్ఫిడెంట్ గా చెప్పాక ఏం చేస్తావు? రైట్ అనేస్తావు. 10 పాయింట్స్ టు యు. శ్రీరమణి, స్టాండింగ్ టాల్ శ్రీరమణి, రెడీ? ఈ నలుగురిలో ఎవరు ముందుగా ప్రధానమంత్రి అయ్యారు? ఈ నలుగురిలో ఎవరు ముందుగా ప్రధానమంత్రి అయ్యారు? ఏమా? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ ఏబి వాజ్పేయి, బి ఐకే గుజరాల్, సి పివి నరసింహారావు అండ్ డి హెచ్డి దేవగౌడ. మదర్స్ హెల్ప్. అమ్మ హెల్ప్ కావాలి. అమ్మ మీ హెల్ప్ కావాలి. గుజరాల్. ఐకే గుజరాల్. అమ్మ ఐకే గుజరాల్ అంటున్నారు శ్రీరమణి, ఏం చేద్దాం? అమ్మ చెప్పినట్టు. అమ్మ చెప్పినట్టు చేద్దాం. షూరా? అమ్మ చెప్పినట్టుగా ఐకే గుజరాల్ ఆప్షన్ బి ని ఫ్రీజ్ చేయమంటున్నావు కాబట్టి ఫ్రీజ్ చేస్తున్నాను. అండ్ ఐకే గుజరాల్ ఈస్ రాంగ్ ఆన్సర్.
-5. గెస్ట్ చేయగలవా కరెక్ట్ ఆన్సర్ ఏంటో? ఇట్స్ పివి నరసింహారావు. పివి నరసింహారావు గారి తర్వాత ఐకే గుజరాలయ్య. ఫెంటాస్టిక్ 5. మన ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. జెస్సీ పవర్స్ విత్ 10 points, సాత్విక విత్ 10 points, ధనుష్ విత్ 10 points, లిఖిత విత్ 0 points అండ్ శ్రీరమణి చిన్ని తప్పు చేసి విత్ -5 points. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం మన సెకండ్ రౌండ్. చిత్రం ద పిక్చర్. సో చిత్రం ద పిక్చర్, నేను మీకు 3 పిక్చర్స్ చూపిస్తాను. ప్రతి పిక్చర్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, తప్పు ఆన్సర్ చెప్తే -5. ఈ రౌండ్ లో అమ్మ నుంచి హెల్ప్ తీసుకోవడం కుదరదు. సో మీ అందరి కోసం చిత్రం పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో ఒకే ఒక్క మాజీ ప్రధాని ఉన్నారు. ఆయన పేరేంటి? సో జెస్సీ పవర్స్ ఫస్ట్ బజర్ ప్రెస్ చేసే యర్ ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. కాన్ఫిడెంటా? Yes, sir. మిగతా వాళ్ళు ఎవరు తెలీదా? Yes. మిగతా వాళ్ళందరూ సినిమా యాక్టర్లు. ఆయన ప్రధానమంత్రి, మన తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. చిత్రం ద పిక్చర్ లో సెకండ్ పిక్చర్ మీ అందరి కోసం ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని ఇద్దరిలో ఒకరు సచిన్ టెండూల్కర్, రెండో క్రికెటర్ ఎవరు? టైమ్ అప్. క్రికెట్ చూడరా ఎవరు? వినోద్ కాంబ్లీ పేరు వినలేదా ఇప్పుడు? సో వినోద్ కాంబ్లీ హీస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ అండ్ సచిన్ టెండూల్కర్ తో పాటుగా ఆయన మన ఇండియన్ టీం కి ఎన్నో మ్యాచెస్ ఆడారు. మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్రసిద్ధ కట్టడం పేరేంటి? ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది లిఖిత. లిఖించమ్మా. రెడ్ ఫోర్ట్. ఇది ఫోర్ట్ లా ఉంది, రెడ్ గా ఉంది కాబట్టి రెడ్ ఫోర్ట్ అంటున్నాం. రెడ్ గా ఉండే ప్రతి ఫోర్ట్ రెడ్ ఫోర్ట్ కాదుగా. ఇది రెడ్ ఫోర్ట్ కాదు. రాంగ్ ఆన్సర్. -5. ఇది ఆగ్రా ఫోర్ట్. తాజ్ మహల్ కి ఒక 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆగ్రా ఫోర్ట్. ఈ రెండో రౌండ్ కూడా అయిపోయేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. జెస్సీ పవర్స్ is leading with 20 points, సాత్విక with 10 points, ధనుష్ with 10 points, లిఖిత with -5 points, శ్రీరమణి with -5 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ముచ్చటైన మూడో రౌండ్ లిటరేచర్. వెల్, లిటరేచర్ ఈ రౌండ్ లో చాలా చాలా స్కోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ బోర్డు మీద ఒక వర్డ్ ఇస్తాను. ఆ వర్డ్ రివీల్ చేయను, కాకపోతే ఒక లెటర్ మాత్రమే రివీల్ చేస్తాను. రివీల్ చేసిన తరువాత మీకు ఒక క్లూ ఇస్తాను. ఆ లెటర్ ని బట్టి, ఈ క్లూని బట్టి ఆ వర్డ్ ఏంటో మీరు కనుక కరెక్ట్ గా వెంటనే గెస్ట్ చేస్తే మీకు 50 points. టైంకి చేయలేకపోతే కనుక ఇంకొక లెటర్ రివీల్ చేస్తా, అప్పుడు చెప్తే 40 points. అది టైంకి చెప్పకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తా, అప్పుడు చెప్తే 30 points. ఆ తర్వాత 20 points, ఆ తర్వాత 10 points. మరి ఈ 5 లెవెల్స్ లో ఎప్పుడు తప్పు చెప్పినా -5 points. తెలుసుగా? ఓకేనా? ఆడేద్దామా? సో లిటరేచర్ లో మీ అందరి కోసం ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఈ 10 లెటర్ వర్డ్ లో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ కొన్ని సంస్థల కలయిక. జెస్సీ పవర్స్. ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్. ఓకే, నెంబర్ ఆఫ్ లెటర్స్ మ్యాచ్ అయింది, డి మ్యాచ్ అయింది, కానీ సంస్థల కలయిక ఇండస్ట్రీస్ ఎందుకు అవుతుంది? బాగా ట్రై చేసావు జెస్సీ, ఐ అప్రిషియేట్ యూ, బట్ దట్స్ ద రాంగ్ ఆన్సర్ అండ్ -5. ఓకే, 50 points కి అటెంప్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 40 points కి నేను రివీల్ చేస్తున్నాను మీకు లెటర్ నంబర్ 1. శ్రీరమణి అండ్ జెస్సీ ఒకేసారి నొక్కారు, కానీ జెస్సీ కొంచెం ఫాస్ట్ గా నొక్కారు. ఆన్సర్ ఫెడరేషన్. జెస్సీ సేస్ ఫెడరేషన్. ఓకే, లెట్స్ సీ సరిపోయిందా లేదా ఫస్ట్. Yes, sir. కెన్ యూ ప్లీజ్ స్పెల్ ఇట్? FEDERAPION. ఫెడరేషన్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్. గ్రూప్, కొన్ని సంస్థల కలయిక. సరిపోయిందా? Yes, sir. సరిపోయింది జెస్సీ, దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 40 points to you. సో మీ అందరి కోసం లిటరేచర్ లో ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. వెల్, ఇట్స్ a 12-lettered word.
ఈ వర్డ్ లో నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 11. ఇప్పుడు నేను మీకు ఇస్తున్న క్లూ, గ్యాప్ లేదు, స్టాప్ లేదు. ఎస్, బజర్ ప్రెస్ చేసింది లిఖిత. ఏం లిఖిస్తుందో చూడాలి. ఎస్, కంటిన్యూస్లీ. స్పెల్లింగ్ చెప్పగలవా? CONTINUOUSLY. నేను ఇచ్చిన క్లూ ఏంటి? స్టాప్ లేదు, గ్యాప్ లేదు, అంటే అర్థం ఏంటి? కంటిన్యూస్ గా జరుగుతుంది. లిఖిత, ఫస్ట్ లెటర్ రివీల్ చేయంగానే ఆన్సర్ చెప్పావు. ఇది తప్పైతే -5. సార్, తప్పు అయితే కదా -5 అని కూడా అనాలి నువ్వు. ఎందుకంటే ఇట్స్ రైట్ ఆన్సర్ అండ్ 20 పాయింట్స్ టు యు. సో మీ అందరి కోసం లిటరేచర్ లో థర్డ్ వర్డ్, ద లాస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. అండ్ ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 6. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ ఒక 2 అంకెల సంఖ్య. మళ్ళీ బజర్ ప్రెస్ చేసింది లిఖిత. యువర్ ఆన్సర్ ప్లీజ్. 13. సరిపోయిందా లిఖిత? ఒక్కసారి కమిట్ అయితే నీ మాట నేను విను. రాంగ్ ఆన్సర్ అండ్ -5. 40 పాయింట్స్ కి నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. ఎస్ లిఖిత, మైలీ. 17. క్యాన్ యూ ప్లీజ్ స్పెల్ ఇట్ ఫర్ మీ? SEVENTEEN. వి సరిపోయింది, టీ సరిపోయింది, నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయా? సరిపోయాయి. మరి మన క్లూ సరిపోయిందా? డబుల్ నంబర్. డబుల్ డిజిటెడ్ వర్డ్, 2 అంకెల సంఖ్య. 17 డబుల్ డిజిటేనా? యా, దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్ టు యు అగైన్. మన మూడో రౌండ్ లిటరేచర్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. లాస్ట్ 2 క్వశ్చన్స్ ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పి లిఖిత ఇస్ లీడింగ్ విత్ 80 పాయింట్స్. అండ్ పక్కనే జెస్సీ పవర్స్ విత్ 55 పాయింట్స్, సాత్విక విత్ 10 పాయింట్స్, ధనుష్ విత్ 10 పాయింట్స్ అండ్ శ్రీరమణి విత్ -5. లాస్ట్ రౌండ్ ఇవాళ ఛాంపియన్ ఎవరు డిసైడ్ చేసే రౌండ్ అండ్ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి ఎంట్రీ పాస్ చేసే రౌండ్. రన్ రాజా రన్. రన్ రాజా రన్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఇట్స్ బజర్ రౌండ్. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, కరెక్ట్ ఆన్సర్ చెప్తే. తప్పైతే -10. సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, తప్పైతే -20. థర్డ్ క్వశ్చన్ కి 60 పాయింట్స్, -30. ఫోర్త్ క్వశ్చన్ కి 80 పాయింట్స్, -40. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ కి 100 పాయింట్స్, -20. సో రన్ రాజన్ లో మీ అందరికి 20 పాయింట్స్ క్వశ్చన్. ద ఫస్ట్ క్వశ్చన్ హియర్ గోస్. టెంపరేచర్ ను ఏ యూనిట్ లో కొలుస్తారు? జెస్సీ, యువర్ ఆన్సర్. సెల్సియస్. నేను ఏ యూనిట్స్ లో అడిగాను? డిగ్రీలలో కొలుస్తారు. సో -10. రెడీయా? 40 పాయింట్స్ కి ఆల్ ఆఫ్ యూ. సాధారణంగా క్రెడిట్ కార్డు మీద ఎన్ని డిజిట్స్ ఉంటాయి? మళ్ళీ జెస్సీ పవర్స్. 16. చూసావా ఎప్పుడైనా? ఫాదర్ కార్డ్ చూసావు. 16 డిజిట్స్ అంటున్నావా, అనుకుంటున్నావా? అంటున్నాను. రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్ టు యు. హియర్ కమ్స్ యువర్ 60 పాయింట్స్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లోకి ఎక్కిన పఠాన్ కోట్ ఏ రాష్ట్రంలో ఉంది? జెస్సీ పవర్స్. పంజాబ్. విన్నావా ఇన్సిడెంట్ గురించి? ఎయిర్ ఫోర్స్ బేస్ లో అటాక్ జరిగింది. పఠాన్ కోట్ ఎక్కడుంది? పంజాబ్. 3 అడిగితే 3టికి నువ్వే బజర్ నొక్కావు. ఫస్ట్ తప్పైంది, సెకండ్ ఇది కరెక్ట్ అయింది, థర్డ్ ఇది కూడా కరెక్ట్ అయింది. రైట్ ఆన్సర్ అండ్ 60 పాయింట్స్ యూ. ఇప్పుడు నేను అడుగుతున్నాను 80 పాయింట్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చేస్తే వాళ్ళు ఇప్పుడు లీడ్ లోకి వెళ్ళిపోతారు. పురాణాల ప్రకారం గంగను భూమి మీదకి తీసుకొచ్చింది ఎవరు? లిఖిత, యువర్ ఆన్సర్. భగీరథుడు. లిఖిత సేస్ భగీరథుడు. తెలుసా కథ నీకు? కథలు తెలుసుకోవడం మంచిదా కాదా అని సందేహం వస్తే ఖచ్చితంగా మంచిదే అని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. లిఖిత, దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 80 పాయింట్స్ టు యు. 160, 145 లో పక్కనే అతి దగ్గరగా ఆగారు ఇద్దరు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఛాంపియన్ అయ్యేదెవరో, ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి వెళ్లేదెవరో తెలియాలంటే ఈ 5వ ప్రశ్న 100 పాయింట్ల ప్రశ్న మనం వినాల్సిందే. ఆ సమాధానం ఎవరు చెప్తారో చూడాల్సిందే. మిగతా ముగ్గురు అంతా అయిపోయింది కదా అని మీరు నిరుత్సాహపడద్దు.
ఇప్పటికీ యూ కెన్ గివ్ స్టిల్ ద ఫైట్. So here goes the last question, the 100 points question. You want to champion decide chase a question and champion of the champions ki entry a question for you. Dynamite nu kanugonnadi evaru? Jesse nokkadu, Likhita kuda nokkindi buzzer ni, kaani iddarilo first buzzer nokkindi Likhita. Your answer please. Michael Faraday. Sir, wrong. Michael Faraday. Likhita. Wait, Jesse. ఇప్పుడు కనుక లిఖిత కరెక్ట్ ఆన్సర్ చెప్తే 100 పాయింట్స్. తప్పు ఆన్సర్ అయితే -50, 160 -50 110 అవుతుంది. లిఖిత ఓకే, జెస్సీ నువ్వేదో చెప్తావు అనుకున్నావు. వాట్ ఇస్ ది ఆన్సర్? Alfred Nobel. లిఖిత బజర్ నొక్కేసి ఆలోచిస్తూ ఉండిపోయి చివరగా కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోయినందుకు గాను -50. డైనమైట్ ను కనుగొన్నది ఎవరు అని అడిగాను. జెస్సీ ఆల్ఫ్రెడ్ నోబెల్ అన్నావు, అండ్ ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇస్ రైట్ ఆన్సర్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 145 పాయింట్స్ తో ఏలూరు నుంచి వచ్చిన జెస్సీ పవర్స్. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. మరి పిలిచేద్దామా ఇవాళ ఛాంపియన్ జెస్సీ పవర్స్ ని, వాళ్ళ మదర్ ని ఆన్ టు ద డైస్. ప్లీజ్ కమ్. ఏలురబ్బాయి కొట్టు, అది కూర్చో. గుడ్ జాబ్. కంగ్రాట్స్ చెప్పండి. మరి ఎలా అనిపించిందమ్మా మీకు? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. మీకు ఊహించారా ఇవాళ జెస్సీ పవర్స్ ఛాంపియన్ అయిపోతాడని? అనుకున్నా అండి. అనుకున్నారు? జెస్సీ అసలు ఏంటి, అసలు లాస్ట్ రౌండ్ లో దున్నేసావు పొలం దున్నట్టుగా, ఫట్ అని చెప్పి హ్యాట్రిక్. నువ్వు అనుకున్నావు అసలు ఛాంపియన్ అవుతావని? నిజంగా కాన్ఫిడెంట్ గా ఉన్నావా? మరి అంతే కాన్ఫిడెన్స్ తో ఛాంపియన్ అయిపోయావు కదా. మరి నీ కాన్ఫిడెన్స్ కి ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్, శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ జెస్సీ పవర్స్ కి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో మిస్టర్ జెస్సీ పవర్స్, చాలా పవర్ఫుల్ గా ఆడే వాళ్ళు ఛాంపియన్ అయిపోయావు. మరి ఇంతే పవర్ తో ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో కూడా రెడీ అయిపోయి చేస్తావా? మరి అక్కడ ఆ 1,00,000 రూపాయలు గెలిచేసుకుంటావా? ఆ ట్రాఫీ కూడా గెలిచేసుకుంటావా? సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్ జెస్సీ. లాస్ట్ వరకు కూడా ఫస్ట్ నుంచి చాలా చాలా బాగా ఆడుతూ కోజ్ ఫైనల్ గా సూపర్ లీగ్ లోకి వచ్చేసి వాళ్ళు ఛాంపియన్ అయిపోయాడు. అండ్ ఇవాళ మనకు మ్యాచ్ ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, వణకం, సలాం, సెలవు.